మనము మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుంచి లేవియ కాండానికి మనం వద్దాం. మనము పండుగల గురించి ధ్యానం చేస్తున్నాం. కొన్నిసార్లు కొంత వెనకడిది చెప్పాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. కనుక మనం ఏమి చెప్పుకున్నామో ఏమి విన్నామో తర్వాత చెప్పుకోబోయేది దాన్ని అనుసరించి ఉంటుంది. కనుక అలాగా మనం రివ్యూ అనేది క్లుప్తంగానే చేసుకోవడం కూడా మంచిదే. అయితే ఆ రివ్యూలో మనం కొన్ని మాటలు చూద్దాం. అయితే ఏమైతే మనం ఆరంభించామో ఈ సంవత్సరం ఈ వాక్య పరిచర్య, ఆ పండుగలు అనేవి, దాని గురించి మళ్ళా 3 మాటలు నేను జ్ఞాపకం చేయగోరుతున్నాను. ఇది యెహోవా పండుగలు అని, ది అపాయింటెడ్ టైమ్స్ ఆర్ అపాయింటెడ్ ఫీస్ట్స్ ఆఫ్ ది లార్డ్. రెండవది, ఇవి యూదుల పండగలు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం, ది ఫీస్ట్స్ ఆఫ్ జ్యూస్, యూదుల పండగలు అని దేవుడు మోషేతో సెలవిస్తూ, కాబట్టి ఇలాగూ మీరు నిరంతరం వీటిని పాటించాలి అని ప్రభువైన దేవుడు వారికి నియమించాడు. సో ది అపాయింటెడ్ టైమ్స్ అండ్ అపాయింటెడ్ ఫీస్ ఫర్ ది జ్యూస్. అందుకనే యూదుల పండుగలని యేసయ్య యోహాను సువార్త 7లో సువార్తికుడు రాయడం మనం చూస్తాం. ఆ పండుగకు యేసయ్య కూడా వెళ్ళాడు. తర్వాత మూడవదిగా మనం మరొక మాట జ్ఞాపం చేసుకున్నాం. ఈ పండుగలు ప్రభువుకు ఎవరైతే చెందుతారో అలాంటి వారివి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. క్రీస్తు దేవునివాడు, మీరు క్రీస్తు వారు అని 1 కొరింథీ 3వ అధ్యాయంలో. అలాంటి వారి అందరి పండుగలు ఇవి. అంటే సులభంగా చెప్పాలంటే సంఘం యొక్క పండుగలు అని, సంఘం యొక్క పండుగలు అని. ఈ 3 మాటలు మీరు గుర్తుంచుకోండి దయచేసి. ఇక ప్రవచితమైతే ఈ వారంతో ఇది మనం ముగించుకోపోతాం. ఈ పండుగలకు వచ్చిన ధ్యానం, ఈ పండుగలు మనము ఆచరించడం లేదు. నేను ఈ 3వ మాట చెప్పినప్పుడు వీటిని మనం ఎందుకు ఆచరించకూడదా అని ప్రశ్న నాకైతే వస్తూ ఉంది. అప్పటి నుంచి వస్తూనే ఉంది, ఆరంభించినప్పటి నుంచి. అయితే దేవుని వాక్యంలో లేనిది, దేవుడు చెప్పంది అలాంటి పండుగలు ఆచరిస్తాం. కానీ మరి ఈ పండుగలు ఆచరిస్తే మంచిది కదా అని అంటే దేవుని వాక్యంలో లేనిది, దేవుడు చెప్పంది అదేంటి? ఇప్పుడు రేపు మాపు వస్తుంది అనుకుంటున్నాం క్రిస్మస్. మంచిదే క్రిస్మస్, కానీ అది సంఘానికి ప్రభువైన దేవుడు నియమించమని చెప్పినటువంటి పండగని మనం ఎక్కడ చూడం. క్రిస్మస్ పండగ అని కూడా మనం చూడం బైబిల్లో. లేక ఆది సంఘం ఏమైనా ఆచరించారంటే అది మనం చూడం. అలాగే మంచి శుక్రవారం అంటారు, శుభ శుక్రవారం. అలాంటిది కూడా బైబిల్లో ఎక్కడ మనకు లేదు. ప్రభు అది సంఘం ఆచరించాలని చెప్పినట్టు లేదు, ఆది సంఘం అలాగా ఆచరించినట్టు లేదు. అలాగనే ఈస్టర్ పండుగ అంటారు, ఎక్కడుంది బైబిల్లో ఈస్టర్ పండుగ అని? లేనే లేదు. ప్రభు సంఘానికి చెప్పలే ఇది ఈస్టర్ పండుగ ఆచరించండి అని. అంతేకాదు, ఒకవేళ మనకంటే ముందున్న ఆది సంఘం ఏమైనా ఆచరించారంటే వారు ఆచరించినట్టుగా కూడా మనం చూడం.
అయితే ప్రభు దినానికి వచ్చి ఒక మాట మనకు చెప్పి కొన్ని సంగతులు ప్రభు సూటిగా చెప్పాడు సంఘానికి, ప్రస్తుత కాలంలోనే ప్రజలకు ఆజ్ఞాపించి చెప్పాడు. 2-3 జ్ఞాపం చేస్తాను నేను, తర్వాత మిగిలిన మీరు చూడండి. 1, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడట్టుగా ఉండేను, ఇప్పుడైతే అందరిని అంతటి మారుమనసు పొందవలని దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 37. 2వది, బాప్తిస్మాన్ని గురించి మనం చూస్తాం. ప్రభు సెలవిచ్చాడు, మీరు వెళ్ళండి, సువార్త పాటించండి, బాప్తిస్మం ఇచ్చుచు అని ప్రభు తన శిష్యులుగా ఆజ్ఞాపించాడు. బాప్తిస్మం పొందడం అనేది దేవుని సంకల్పం. లూకా సువార్త 7వ అధ్యాయం 30-31లో మనం చూస్తాం. ఇది ఈరోజు ప్రభు నమ్మిన సంఘానికి సూటి అయిన ఆజ్ఞ. రిపెంట్ అండ్ బి బ్యాప్టైజ్డ్. 3వది, మనకు తెలుసు లూకా సువార్త 22వ అధ్యాయం. ఆ తర్వాత పౌలు కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతూ, నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపం చేసుకుండగా దీనిని చేయుడి అని ఆయన సెలవిచ్చాడు. చేయండి, దీన్ని చేయండి. ఇగో తప్పకుండా దానికిలా చేయాలి. అయితే ఈ దినాల్లో మనం ఎలాంటి వాళ్ళము అని అంటే, చెప్పింది చెయ్యము, చెప్పంది చేస్తాం. అది ఈరోజు క్రైస్తవుల అనే పిలువబడే ప్రజల యొక్క పరిస్థితి. ది సాడ్ సిచ్యువేషన్ ఆఫ్ సో కాల్డ్ క్రిస్టియన్స్ టుడే అండ్ ఆల్సో బిలీవర్స్ టుడే. క్రైస్తవులు, విశ్వాసులనే పిలువబడే వారి చాలా దుస్థితి ఇది. ఏంటి అంటే, చెప్పింది చేయము, చెప్పనిది చేస్తాం. కాబట్టి అది మానవుని నైజం. ఆదికాండం 3లో మనం 2లో దేవుడు చెప్పాడు, చేయకు, తినకు, అయితే అదే చేశాడు. కాబట్టి మనము ఈ విషయాలకు వచ్చి మనసును పట్టించుకోవడం అనేది చాలా అవసరం అనేది నేను జ్ఞాపం చేయగోరుతున్నాను. కాబట్టి వీటిని గురించి మీరు తలంచడానికి, ధ్యానించడానికి అవి మీకు వదిలిపెడుతున్నాను, విడిచిపెడుతున్నాను. అది నేను ముగించేటప్పుడు ఈ మాట చెప్పా, చెప్పింది చెయ్యము, చెప్పనివి చేస్తాం. చెప్పినేటి ఈ 3 అయితే నువ్వు మారుమనసు పొందావా? పొందితే 2వది బాప్తిసం పొందావా? పొందితే 3వది ప్రభు దినం, ప్రభు సన్నిధి చేరి ప్రభు బలలో పాలు పొందుతున్నావా, చేస్తున్నావా? చెప్పండి, ఇవన్నీ చేస్తావు. క్రిస్మస్ పండుగ చేస్తావు, గుడ్ ఫ్రైడే చేస్తావు, ఈస్టర్ చేస్తావు, ఇంకేదో జనవరి 1 అంటావు, అదేందో మరి అర్థం కాదు. కాబట్టి ఏంటిది? కాబట్టి నేను చివరిలో ఒక మాట చెప్పా, ఇది మానవ నైజం. అయితే రక్షించబడి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇంకా మనం మారాలి. అది లేకపోతే ఎలాగో అని. సరే, ఇప్పుడు నేను పండుగల గురించి నేను మీకు చెప్పాను. మనం ఏం ధ్యానం చేస్తూ వచ్చామో ఈరోజు చివరిగా ఏం ధ్యానం చేయబోతున్నామనే సంగతి కూడా నేను మీకు జ్ఞాపం చేశాను. ఇప్పుడు మనం చదువుదాం. ముందు ఆ వాక్య భాగం ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని కోరి ఆ తర్వాత మనం ధ్యానానికి వెళ్దాం. రండి. లేవీకాండం 23వ అధ్యాయం చదవాలి మనం కొన్ని వచనాలు. ఇక్కడ దాదాపు 33వ వచనం నుంచి చివరి వరకు ఈ పండుగను వచ్చి మనం చూస్తాం. మీరు అది గుర్తుపెట్టుకోండి. అయితే 33, 34, 35, 36 వచనాలు, ఈ 4 వచనాలు మనం
మార్చి చదువుకుందాం. ఆన్లైన్లో కనెక్ట్ అయిన వారు కూడా మీరు బిగ్గరగా మాతో చదవండి. నేను ఒక వచనం, మీరు ఒక వచనం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. చదవండి. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అని ఏ పని చేయకూడదు. ప్రభు ఈ వాక్యాన్ని, పాఠాన్ని మనకు దీవించినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన తండ్రి, ఈ సాయంకాలం యెహోవా పండుగలో చివరి పండుగను ఇంతకుముందు మనం చూసాం ఒక పాఠం. ఆ 7వ పండుగ 2వ పాఠం. ఈ చివరి పాఠానికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలం ఏమైతే మా కొరకై మీరు సిద్ధపరిచారో, దాచుంచారో మాకు దయచేయండి. మీరు చెప్పారు, లేఖనములను పరిశోధించడి, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి, అది మీకు నిత్యజీవం కలదని. ఇర్మియా గ్రంథంలో మీరు చెప్పారు 33:3లో, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు గూఢమైన, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు బయలుపరిచిందని మీరు సెలవిచ్చారు. మీరు తండ్రిని స్తుతిస్తూ అన్నారు, జ్ఞానులకు వివేకులకు దాచించే సంగతులు తండ్రి పసిబాలకు బయలుపరిచితవని నేను స్తుతించుచున్నానని. ఈ మాటలన్నీ మేము జ్ఞాపం చేసుకుంటూ ఈ ధ్యానానికి వెళుతున్నాం. మాకు సహాయం చేయండి. యేసు వారి ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు 7 పండుగలు నేను ముందు పలుకుతాను, ఏం ధ్యానం చేస్తూ వచ్చాము అనే విషయం. ఆ 7 పండుగలు ఈ లేవీకాండం 23వ అధ్యాయంలో ఉన్నాయి. అంతేకాదు ద్వితీయోపదేశకాండంలో, నిర్గమకాండంలో, అందులో గురించి సంఖ్యాకాండంలో కొంతమేరకు మనం చూస్తాం. ఒకటి పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ. ఇంగ్లీష్లో ఇంకా బాగా చెప్పచ్చు, తెలుగులో కూడా చెప్పచ్చు. ప్రథమ ఫలములో మొదటి ఫలముల పండుగ, ది ఫస్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రూట్స్. మూడవది. నాలుగవది పెంతెకొస్తు పండుగ లేక వారముల పండుగ. ఐదవది బూరల పండుగ. ఆరవది ప్రాయశ్చిత్తాత దిన పండుగ. ఏడవది పర్ణశాలల పండుగ. ఇవి 7 పండుగలు. అయితే ప్రభువైన దేవుడు వాటిని ఆచరించవలసిన కాలాలను చెప్పినప్పుడు మనం యూదుల క్యాలెండర్ ప్రకారం వెళితే అవి 2 భాగాలుగా విభాగించబడ్డాయి. మొదటి 4 పండుగలు స్ప్రింగ్ ఫీస్ట్స్ అని, చివరి 3 పండుగలు ఫాల్ ఫీస్ట్స్ అని. అంటే మొదటి 4 పండుగలు స్ప్రింగ్ సీజన్లో జరుగుతాయి, చివరి 3 పండుగలు ఫాల్ సీజన్లో జరుగుతాయి. ఆ క్యాలెండర్ ప్రకారం మనం చెప్పుకుంటే మొదటి 4 పండుగలు దాదాపుగా మొదటి 3 మాసాల్లో చూస్తాం. 1, 2, 3 మాసాలు. ఆ తర్వాత చివరి 3 పండుగలు చూస్తే అవి కేవలం 7వ మాసంలోనే జరుగుతాయి. అంతే యూదుల పండుగలు.
ఇంకా వారికి సంవత్సరం అంతా క్యాలెండర్లో ఇక పండుగలు ఉన్నాయి. ఈ దేవుడు నియమించిన 7 పండుగలు అని. సరే, ఇప్పుడు 2 భాగాలు నేను మీకు చెప్పాను. అయితే మొదటి భాగం, రెండవ భాగం యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి మీకు టైం ఉన్నప్పుడు, వీలున్నప్పుడు, మీ మనసులో ఆశ పెట్టినప్పుడు మీరు వాటిని వినండి, వాటిని ధ్యానం చేసుకోండి, తలంచుకోండి. అయితే క్లుప్తంగా నేను జ్ఞాపం చేస్తున్నాను. అన్నీ జ్ఞాపం చేయలేనులేండి, ఊరికే జస్ట్ ప్రారంభం, పునాది వంటి సంగతి నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. మొదటి 4 పండుగలు, ఒకటి రక్షణ విమోచనానికి వచ్చి చూస్తాం, పస్కా. రెండవది పులిన రొట్టెల పండుగ, పరిశుద్ధపరచబడిన జీవితాన్ని చూస్తాం. మూడవది ప్రథమ ఫలంలో మొదటి ఫలాల పండుగ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి పునరుత్థానం గురించి చూస్తాం. తద్వారా ఆయనతో మనం లేపబడడానికి కారణమైంది. నాలుగవది పెంతెకొస్తు లేక వారముల పండుగ, అది సంఘము భూమి మీద జన్మించడానికి వచ్చి మనం చూస్తాం. అయిన తర్వాత ఐదవది, ఆరవది, ఏడవది, 7వ నెలలో జరిగే ఈ 3 పండుగల్లో బూరల పండుగ, ప్రభువైన క్రీస్తు రాకడ, సంఘం ఆయన దగ్గర చేర్చబడ్డాన్ని చూపిస్తుంది. 6వది ప్రాయశ్చిత్తార్థ దినం పండుగ, అది ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో 2వ అంతస్తుగా భూమి దిగి వచ్చినప్పుడు యూదులు, ఇశ్రాయేలందరి విషయంలోనూ, అంతేకాదు ఆ దినాలలో అనేకులైన జనాంగంలో నుంచి కూడా అనేకుల పాప ప్రాయశ్చిత్తం అనే అనుభవాన్ని మనకు చూపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అది ఇశ్రాయేలందరూ రక్షించబడబోవు దినం. అది 6వ పండుగ. ఇప్పుడు 7వ పండుగ పర్ణశాల పండుగ. ఈ పర్ణశాల పండుగ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు తాను ఆరంభించి జరిగించబో 1000 ఏండ్ల పరిపాలన చూపిస్తుంది. 1000 ఏండ్ల పరిపాలన. అంతేకాదు తర్వాత నిత్యత్వాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. ఇవి 7 పండుగలు, క్లుప్తంగా వాటి గురించి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము అని అంటే, ఆ మొదటి 4 పండుగలకును 7వ మాసంలో జరగబో 3 పండుగలకు మధ్యకాలంలో మనం ఉన్నాం. అంటే ఇంకొక విపులంగా చెప్తే, ఆ మొదట చూచిన 4వ పండుగ, 4 పండుగలు, 4వ పండుగకు ఇక జరగబోనటువంటి ఆ 7వ మాసంలో ఆ 3 పండుగలకు, అంటే 5, 6, 7 పండుగలు, ఈ మధ్యలో మనం ఉన్నాం. సంఘం ఈ మధ్యలో ఉంది అని. అందుకని నేను మరొక మాట కూడా జ్ఞాపం చేస్తున్నాను. మనం సంఘం ఏ కాలంలో ఉంది ఇప్పుడు అనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్పాను. అయితే మరొక మాట జ్ఞాపకము చేస్తే, ఈ మొదటి 4 పండుగలు అవి ఇప్పటికే నెరవేరినాయి. క్రీస్తు మన పస్కా పశువు. రెండవది పులిన రొట్టెల పండుగ, ఆయన మనం పరిశుద్ధపరుస్తుండే ఈ ప్రక్రియ నాడు మనం చూస్తాం సంఘమును. ఎఫెసీ 5వ అధ్యాయం 5-6 మూడవది క్రీస్తు పునరుత్థానం ఆల్రెడీ జరిగిపోయింది, ఇది చరిత్రాత్మకమైన సత్యం. 4వది సంఘం జన్మించింది భూమి మీద 2000 చిల్లర సంవత్సరాల క్రితం. కాబట్టి 4టిని గురించి ఏమంటాం మనం అంటే, సంఘం దే ఆర్ ది హిస్టారికల్ ఫీస్ట్స్, చరిత్రాత్మకమైన పండుగలు సంఘానికి వస్తాయి. నాడు ఇశ్రాయేల్కి అవి ప్రవచనాలే.
అది ఈరోజు సంఘానికి ఈ జరిగిపోయిన 4 చరిత్ర, హిస్టారికల్ ఫీస్ట్స్. అయితే ఇక 7వ మాసంలో జరిగే 3 పండుగలు ఉన్నాయే. ఈ 3 పండుగలు ఏంటివంటే దే ఆర్ ప్రాఫెటికల్ ఫీస్ట్స్. అవి ఇంకా జరగలే, ఇంకా ఆరంభం కాలే. అయితే ఆరంభం కానయ్యున్నాయి. ప్రభువైన క్రీస్తు రాకడా దానికోసం నిరీక్షిస్తున్నా, సంఘం ఎత్తబడే విషయంలో. అంతేకాదు ఇశ్రాయేలు రక్షణ, ఆ పాప ప్రాయశ్చిత్త దినం అనేది ఇంకా జరగవలసింది. ఆ తర్వాత పర్ణశాల పండుగ, 1000 ఏళ్ళు నిత్యత్వం అనేది ఇంకా జరగలేదు. కాబట్టి ఈ కడపటి 3 పండుగల గురించి ప్రాఫెటికల్ ఫీస్ట్స్ అని అందాం. కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం చూసాం. ఇంక నేను ఉపోద్ఘాతంలో ఉన్నాను, ఎందుకంటే మన టైం మించిపోతుంది. ఇప్పుడు మనము లేవికాండం 23వ అధ్యాయానికి మనం వచ్చాం. అక్కడ మనం చదివినటువంటి 33వ వచనం నుంచి 36వ వచనం వరకు చదివాం. 4 వచనాలు మనం చూస్తాం ఇక్కడ. దయచేసి 34వ వచనం చివరి భాగం లేక వచనం అంతా. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగ జరుపవలెను అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ఇది పర్ణశాలల పండుగ. ఇందాక నేను చెప్పాను, అది ఒక పాఠం ఇందాక మనం ధ్యానం చేసాం ఇప్పటికే ఇంతకుముందు వారాలలో. ఇప్పుడు 2వ పాఠం, చివరి పాఠాన్ని మనం వచ్చాం. కాబట్టి 7వ పండుగ ఈ భాగంలో పర్ణశాలల పండుగ. పలు పర్యాయంలో ఆ పదం రావడం మనం చూస్తాం, పర్ణశాలల పండుగ అని. ఈ పండుగ చివరి పండుగ, ది లాస్ట్ ఆఫ్ ది ఫీస్ట్స్ ఆఫ్ ది లార్డ్ అనేది మనము ఇక్కడ మనసును పెట్టాలి. యెహోవా పండుగల్లో చివరి పండుగ ఇది. ఆశ్చర్యం ఏంటంటే ఈ పండుగలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా హాజరైన సందర్భం మనం చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఈ పండుగను మనం చూస్తాం. అక్కడ పర్ణశాల పండుగను గురించి 7వ అధ్యాయంలో మనం చూసేటప్పుడు 7వ అధ్యాయము 37వ వచనం, ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పుకొని నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున అంటే ఇది చివరి పండుగ, ది లాస్ట్ ఫీస్ట్ అని చెప్పానే. కాబట్టి అంచె దినమున అనేది నేను ఇందాక చెప్పిన ప్రకారం ఈ పండుగ అంచె దినములను గురించి జ్ఞాపం చేస్తుంది. దిస్ స్పీక్స్ అండ్ సిగ్నిఫైస్ అండ్ డిస్క్రైబ్స్ ది లాస్ట్ డేస్. ఆన్ ది ఎర్త్ అండ్ ది ఇటర్నిటీ ఇన్ హెవెన్. ఈ భూమి మీద చివరి దినములు నిత్యత్వమును ఈ పండుగ చూపిస్తుంది. అందుకనే అది అంచె దినమున. అంతేకాదు దీనికి మరొక మాట కూడా వాడాడు, మహాదినమైన దినాలు ఉన్నాయి కానీ అయితే మహాదినం, ది గ్రేట్ డే ఒకటి మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన మొదటి దినమున వెలుగు కలగజేసి దానికి పెట్టిన తర్వాత మొదటి దినం ఆయన, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5, 6 దినాలు చూసారా. ఆ తర్వాత 7వ దినం దేవుడు విశ్రమించాడు, ది లాస్ట్ డే. అంతేకాదు
అది గ్రేటెస్ట్ డే. డే సెట్ బిఫోర్, ముందుగా చెప్పబడిన ఆ దినముల కంటే అది గొప్ప దినం. అందుకే దేవుడు అది విశ్రాంతి దినం పేరు పెట్టాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుకు దాన్ని ఒక కట్టడిగా నియమించాడు. విశ్రాంతి దినమును ఆచరించాలి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రభు అయిన దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు ఆ విశ్రాంతి దినం ఏం చూపిస్తుంది అని అంటే, ఆ చివరి దినం 7 దినాల్లో చివరి దినం ఆ విశ్రాంతి దినం ఏం చూపిస్తుంది అంటే అంచె దినాన్ని చూపిస్తుంది. 7 అనేది 8వ దినం అక్కడ లేదు, కానీ అయితే 8వ దినం తర్వాత మనం వస్తాం మన ఈ పాఠంలో. ఆ తర్వాత మహాదినం ఎందుకు చెప్పబడింది అంటే అది విశ్రాంతి దినం. నేను ఒక్క మాట జ్ఞాపం చేస్తాను, గమనించండి దయచేసి. మంచిది 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 అని చెప్పాడు. అయితే 7వ దినానికి ఏం చెప్పాడు చెప్తారా మీరు ఒక మాట? ఆన్లైన్లో కూడా చెప్పచ్చు, మాకు వినపడదు, కానీ మీకు తెలుసో లేదో మీకు మీరే చెప్పుకోండి చూద్దాం. ఏం చెప్పాడు? ఏంటి ఏమయ్యా సన్నుతున్నారు? చాలా మంచిది. ఏంటంట? చాలా మంచిది. అవును, నిజమే. ఎందుకు అది అంటే, ఆ తర్వాత కాలంలో మనం వచ్చినప్పుడు పౌలు అపొస్తలుడు ఎఫెసీయులు రాస్తూ 5వ అధ్యాయంలో మాట అంటాడు, దినములు చెడ్డవి. అవును, కాబట్టి ఇప్పుడు చెడు దినాలు. అయితే ఒక దినం ఉంది, చాలా మంచిదైన దినం. ఆ మంచిదైన దినం ఏంటి అని అంటే అదే 1000 ఏళ్ళ పరిపాలన భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు, అంటే పర్ణశాలల పండుగ దినం. ఆ తర్వాత నిత్యత్వం. అదే మనం పాడాము 2 పాటల్లో కూడా. కాబట్టి ఈ పండుగను గురించి నేను ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ది ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్ ఇది లాస్ట్ ఫీస్ట్. అంతేకాకుండా దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఫీస్ట్. వై బికాస్ అనేది ఎందుకు అనే విషయం ఇప్పుడు ఆదికాండంలోంచి నేను మీకు జ్ఞాపం చేశాను. ఆ తర్వాత ప్రవచన గ్రంథాల్లోనూ ప్రకటన గ్రంథాన్ని వెళితే కూడా సంగతి నేను మీకు జ్ఞాపం చేశాను. అందుకని ఇది చాలా మంచిది. కాబట్టి యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37వ వచనంలో ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున. కాబట్టి ఇప్పుడు ఆ పండుగ ఏం పండుగ అంటే వెనక నుంచి మనం చూసాం. అంచె దినమున అది మహాదినం. ఆ పండుగ ఏం పండుగ? పర్ణశాలల పండుగ. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి అవసరమైతే మర్చిపోకుండా. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఆ పండుగలో అంటే ఆ పండుగ పర్ణశాలల పండుగ అనేది మనం చూసాం. సరే, ఇంకా అక్కడి నుంచి మనం ఇంకా ముందుకు మనం వెళ్ళినట్లయితే కనుక నేను ఇందాకనే మీకు చెబుతూ వచ్చాను, ఈ పండుగలు మళ్ళీ మనం 7 పండుగల గురించి మనం చెప్పుకోము, కానీ అయితే ఇప్పుడు నెరవేరవలసిన ఈ పండుగలు అనేది నేను మీకు జ్ఞాపం చేశాను ఇందాక. చివరి 3 పండుగలు, చివరి 3 పండుగలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అవి బూరల పండుగ, అవి రెండవదిగా ప్రాయశ్చిత్త దిన పండుగ, మూడవదిగా ఈ పర్ణశాలల పండుగ అని లేవి కాండంలో మనం చూసాం. సరే, ఇప్పుడు ఈ పండుగలు వచ్చి లేవి కాండం బూర్ల పండుగ 23వ అధ్యాయం 24వ వచనం చూస్తాం. లేవి కాండం 23వ అధ్యాయము 27వ వచనంలో ప్రాయశ్చిత్త దిన పండుగ చూస్తాం. 23వ అధ్యాయము 34, 35 వచనాలలో మనం 7వ పండుగైన మరి పర్ణశాల పండుగను మనం చూస్తాం.
సరే, ఇందాక నేను కాస్త చెప్పాను ఆల్రెడీ. ఈ పర్ణశాలల పండుగ ఏం చూపిస్తుంది అనేది సూటిగా మనం చెప్పుకోవాలి. 7 గురించి నేను చెప్పాను. ఇప్పుడు ఈ కడపటి 3 గురించి చెప్పాను. ఈ కడపటిది దాన్ని గురించి మళ్ళీ ఒక మాట నేను జ్ఞాపం చేయడం మంచిదే. ఈ పర్ణశాలల పండుగ ఏం చూపిస్తుంది అనే విషయానికి మనం కన్నా వచ్చినప్పుడు, దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ది గ్లోరియస్ రెయిన్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ది ఎర్త్ ఫర్ 1000 years అండ్ దెన్ ఫర్ ఇటర్నిటీ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద చేయబో 1000 సంవత్సరముల మహిమాన్వితమైనటువంటి పాలన నిత్యత్వమును మనకు చూపించే ఒక టైప్, ఒక సూచన, ఒక గుర్తు, ఒక మాదిరి. కనుకనే 7 పండుగల గురించి నేను చెప్పాను. మళ్ళీ వాటిని గురించి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా చెప్పడం లేదు. ఇందాక కూడా జ్ఞాపం చేశాను. అయితే 7వ పండుగ పర్ణశాల పండుగ ఏం చూపిస్తుంది అని అంటే, దిస్ ఫీస్ట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ గ్లోరియస్ రెయిన్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ 1000 years. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనంలో కూడాను నిత్యత్వం, యుగయుగములు ఏరటం, దానికి ఇది ఒక సూచన, ఇది ఒక ముంగుర్తు అనేది పర్ణశాల పండుగను మనం చూస్తాం. సరే, ఆ తర్వాత మనము ఈ విషయానికి మనం వచ్చినప్పుడు, నేను పోయిన పర్యాయం ముగించేటప్పుడు నేను ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేశాను. ఏంటి నేను మీకు జ్ఞాపకం చేసింది అంటే, ఏ కాలాలలో ఈ పర్ణశాల పండుగ ఆచరించారనే విషయం నేను మీకు వాక్యంలో చూపించి చెప్పాను. అవి 3 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మీకు జ్ఞాపకం ఉండి ఉండాలి అని. అదేమిటి అని అంటే, వారు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినప్పుడు ఒకటి, రెండవది వారు బబులోను దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు, ఆ తర్వాత మూడవది ఇది యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం నేను మీకు జ్ఞాపం చేశాను. వారిని సమాధులు నేను తెరుస్తాను అంటే, చెదిరిపోయిన యూదులు ఆయా దేశాల నుంచి వారు సమకూర్చబడతారు, అప్పుడు వారు ఈ పండుగను ఆచరిస్తారు. అందుకని ఒక పదం వాడుతున్నాను, ఇశ్రాయేల్ జనాంగం ఈ పండుగను ఆచరించిన కాలం ఏంటి అని అంటే, వారు చెరలో నుంచి విడుదల పొందిన కాలమున ఈ పర్ణశాల పండుగను వారు ఆచరించారు. అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. అప్పుడు వారు ఆచరించారు. ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు లేవికాండం 23వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ సంగతిని గూర్చి. ఆ తర్వాత ఎజ్రా నెహెమ్యాల గ్రంథంలో బబులోంచి వారు బయలుదేరి వచ్చినప్పుడు పర్ణశాల పండుగ ఆచరించారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చివరి ఇన్సిడెంట్ కూడా చూస్తున్నాం. అది యెహెజ్కేలు 37వ అధ్యాయం నేను మీకు జ్ఞాపం చేశాను. సరే, దీన్ని ఆధారం చేసుకొని మనం మరొక తలంపు వస్తాం, మరొక భాగానికి. అయితే ఇప్పుడు ఈ పర్ణశాల పండుగ అనేది ప్రభువైన దేవుడు వారికి చెప్పినప్పుడు వారికి ఖచ్చితంగా ఈ మాట చెప్పాడు. 40వ వచనం, లేవికాండం 23వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినంలో మీరు దబ్బ పంటను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలు ఎదురు నిర్వహించే చెట్లు పట్టుకొని 7 దినములు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సహించుడనెను అని. అంటే వారు చెట్ల కొమ్మలు, మట్టలు, ఆకులు ఇవన్నీ తీసుకొని వచ్చి వారి నివాసం నుంచి బయటికి వెళ్ళి పర్ణశాల పండుగ అంటే అక్కడ పర్ణశాల వేసుకొని వారు పండుగను ఆచరించేవారు. అలాగా మీరు చేయాలని ప్రభువైన దేవుడు చెప్పాడు.
నేను పోయిన పర్యాయము ఈ పండుగకు కొన్ని పేర్లు నేను మీకు జ్ఞాపం చేశాను. కాబట్టి ఆ పేర్లను బట్టి మనం చూస్తే ఈ పర్ణశాల ఇక్కడ మనకు టాబెర్నకల్, ది ఫీస్ట్ ఆఫ్ టాబెర్నకల్స్ అని రావడం మనం చూస్తే ప్రభువైన దేవుడు నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట వాడాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని. దానికి బైబిల్లో తర్వాత నిర్గమకాండంలో ముందు అధ్యాయాలకు వెళితే టాబెర్నకల్ అనేది మనం చూస్తాం. కాబట్టి నేను మీకు జ్ఞాపం చేయకూడుతున్న మాట ఈ భాగంలో ఏమిటి అని అంటే, ఈ పర్ణశాల పండుగ అనేటటువంటిది ప్రభువైన దేవుడు తన ప్రజల మధ్య నివాసం చేయాలన్న తన కోరికను వ్యక్తం చేస్తుంది. It speaks and signifies the very desire of God to dwell and to tabernacle among His people. దేవుడు తన ప్రజల మధ్య నివసించాలా, వాసం చేయాలన్న తన హృదయ వాంఛను వ్యక్తం చేస్తూ ఉంది అని. మనం ఆదికాండం గన వెళితే బైబిల్లో కొన్ని దేవుని గుడారాలు గూర్చి, ఆయన టాబెర్నకల్ని గూర్చి, ఆయన పర్ణశాలలు గూర్చి నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఆదికాండంలో దేవుడు ఏదెనుతో కూడా ఉన్నాడు. దేవుడు ఆదాముతో ఏదెన్లో ఉన్నాడు. సో గాడ్ dwelt in Eden and He wished to dwell, desired to dwell in Eden with man. మనుష్యునితో కూడా ఆ ఏదెన్లో ఆయన వాసం చేయడానికి ఇష్టపడ్డాడు. రెండవ నివాస స్థలానికి మనం వస్తే నిర్గమకాండం 3వ అధ్యాయంలో గాడ్ dwelt in the bush, 1, 2, 3 వచనాల్లో ఆ విషయానికి వచ్చి దైవజనుడు మోషే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16, 17 వచనంలో మాట్లాడుతూ పొదలో ఉండిన వాని కటాక్షము అంటాడు. హూ డ్వెల్ట్ ఇన్ ది బుష్ అన్నాడు. కాబట్టి ఆ పొద దేవుని యొక్క పర్ణశాల అనేది మనం చూస్తాం. ఆ తర్వాత మనం గమనిస్తే నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం, ది టాబెర్నకల్ ఇన్ ది విల్డర్నెస్, అరణ్యంలో దేవుని గుడారం, పర్ణశాల మనం చూస్తాం. ప్రత్యక్షపు గుడారము అది కూడా ఎక్కడ అనేది మనం గమనిస్తే ఇశ్రాయేళ్ల మధ్య తాను నివాసం చేయడం అనేది మనకు చూపిస్తుంది. 4వదిగా వారు కనాను దేశానికి వచ్చిన తర్వాత షిలోహులో మందిరాన్ని చూస్తాం. యెహోషువ కాలంలో వారు అక్కడికి వచ్చినప్పుడు షిలోహులో మందిరం వేశారు. అక్కడ ఆ నిబంధన మందసం ఉంది. కాబట్టి గాడ్ dwelt ఇన్ షైలో, షిలోహులో దేవుడిని వాసం చేశాడు. షిలోహు ఆయన పర్ణశాల అని చెప్పచ్చు. అలాగే మనం వెళ్తే తర్వాత సొలొమోను ఒక మందిరం కట్టాడు. ఆకాశం మహాకాశం నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరం నీవు నివాసం చేయడానికి ఇది ఏ పంటిది? దేవుడు హస్తకృతమైన ఆలయంలో నివాసం చేయడు. దేవుడు తన నివాసం కొరకే సొలొమోను కట్టించిన మందిరం, నా నామం సదాకాలం అక్కడ ఉంచుటకు, నా నామ ఘనత కొరకే నీవు కట్టించిన ఈ మందిరం అన్నాడు. సరే, ఇంక చెబుతూ పోతే ఇక చాలా ఉన్నాయి పాత నిబంధనలో. అయితే కడపడితో ఒకటి ఉండబోతుంది, దానికి మనం వస్తాం. అయితే క్రొత్త నిబంధనకు మనం వస్తే 2 ముఖ్యంగా చెప్పుకోవడం ఎంతైనా అవసరం. ఏంటి ఆ 2 అంటే,
అంటే ఇంకా కొన్ని ఉన్న 2 ముఖ్యమైనవి. ఒకటి క్రీస్తు. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినప్పుడు, తండ్రి నాయందు నివసించుచు, ది ఇన్కార్నేషన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఆఫ్ క్రైస్ట్ జీసస్ వాజ్ ది టెబర్నికల్ ఆఫ్ గాడ్. శరీరధారి, నరావతారి, నాకు నీవు ఒక శరీరం నమ్మచ్చావు. ఆ శరీరం ప్రభువైన దేవుని యొక్క పర్ణశాల, ఆయన యొక్క నివాస స్థలం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసాం. సరే, ఇక్కడ చివరిగా మనం గమనించినట్లయితే ప్రభువైన దేవుని నివాస స్థలం ఏమిటి అని అంటే, ఎక్కడ 2-3 నా నామమున కూడిన నేను అక్కడ వారి మధ్యన ఉన్నాను. ఎన్నో వచనాలు చూస్తాం. పౌలు అపోస్తలులు, పేతురు వారు రాశారు, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం. 1 కొరింథీ 6:19 ఆయన ఆత్మ మీలో నివసిస్తున్నాడు. మీరు దేవుని నివాస స్థలం, దేవుని గృహం. 1 కొరింథీ 3:9, హెబ్రీ 3:6. ఇలాగా మనం సంఘము అనేది. సరే, ఇప్పుడు పర్ణశాల గురించి నేను మీకు జ్ఞాపం చేస్తూ వచ్చాను, దేవుని పర్ణశాల గురించి. కాబట్టి ఈ పర్ణశాల పండుగ వారు ఆచరించాలని చెప్పేటప్పుడు గాడ్ హ్యాడ్ అండ్ హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ డిజైర్ టు డ్వెల్ అండ్ టు టెబర్నికల్ అమాంగ్ దెమ్ అనేది మనం చూస్తాం. యేసయ్యను గురించి నేను చెప్పినప్పుడు యోహాను సువార్త 14:10 చెప్పాను, కానీ ఇంకొక వాక్యం మీకు చెప్పడం రెఫరెన్స్ మంచిది. ఏంటి అదంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. 1లోనేమో వాక్యాన్ని గురించి చూస్తాం దేవుడు, 14లోనేమో ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య హీ డ్వెల్ట్ అమాంగ్ us అనేది మనం చూస్తాం. సరే, ఇవన్నీ ఇలాగా మనం గమనిస్తాం. వెనక పర్ణశాల ఏమిటో మనం చూస్తాం. అయితే ఒక దినం రాబోతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు శాశ్వతంగా ఆయన తన ప్రజల మధ్య నివసించి ఆయన వారితో ఆయన కాపురం ఉండబోతూ ఉన్నాడు అనేది. అది ఇందాక మనం పాడాం 2 పాటల్లో కూడా, అందుకే ఆ పాటలు తీసింది. నూతన భూమి, నూతన ఆకాశం, నూతనమైన యెరూషలేము, దేవుడు తానే వారితో కాపురం ఉండను, వారి మధ్య నివసించి వారితో కాపురం ఉండను. సో ఇప్పుడు మనం ధ్యానం చేసే 7వది, దిస్ ఇస్ ది లాస్ట్ అండ్ ఇటర్నల్ టెబర్నికల్ ఆఫ్ గాడ్. చివరి నిత్యమైన దేవుని పర్ణశాల. అంతేకాదు, ప్రజల పర్ణశాల, ఆయన వారి యొక్క పర్ణశాల. అదేమిటో కాదు, 1000 ఏండ్లు మంచిదే, ఆ తర్వాత నిత్యత్వం. 21వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ప్రకటన గ్రంథం. ఆయన వారితో కాపురం ఉండెను, ఆయన వారి దేవుడైండును, వారు ఆయన ప్రజలయ్యిందరు. ఇంకా తర్వాత మొదటి సంగతులు గతించిపోయాయి, చివరి సంగతులు అక్కడ ఏడుపెన్ను, దుఃఖపెన్ను, వేదనను, మరణం ఇక ఉండదు. పాడాం మనం పాట. కాబట్టి ఇది పర్ణశాల పండుగ మనకు తెలియపరుస్తున్నటువంటి దివ్యమైన సత్యం. తర్వాత మనం ముందుకు వెళ్తే లేవికాండం, నేను 23వ అధ్యాయంలో నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో నేను మీకు ఆ వాక్యం జ్ఞాపం చేసి ఆయన పర్ణశాల గురించి, గుడారం గురించి నేను చెప్పాను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పర్ణశాల, ఒక పరిశుద్ధ స్థలం నిర్మించారు, గుడారం ఒకటి వేయాలి. అయితే ఇప్పుడు నిర్గమకాండం 24వ అధ్యాయము 25వ అధ్యాయం మనము తలంచినప్పుడు, నిర్గమకాండం 24, 25వ అధ్యాయం, 25వ అధ్యాయంలో
దేవుడు తన హృదయంలోని ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. తాను తన ప్రజల మధ్య నివాసం చేయాలి అనేది. అయితే దానికంటే ముందు 24వ అధ్యాయంలో ఏం జరిగింది అనేది మనం గమనించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నిర్గమకాండం 24వ అధ్యాయము దయచేసి 8వ వచనం. 24:8. అప్పుడు మోషే రక్తం తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులంటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. నిబంధన రక్తము అని. ఇంకా ఈ నిబంధన రక్తాన్ని గురించి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇది నా రక్తం, నా రక్తంలో క్రొత్త నిబంధన అని 26వ అధ్యాయం 23వ వచనం. తర్వాత హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో కూడా పౌలు అపొస్తలుడు ఆ విషయాన్ని గురించి నిబంధన గురించి మాట్లాడాడు. కాబట్టి దయచేసి గమనించండి, 24వ అధ్యాయం లేకుండా 25వ అధ్యాయం లేదు. అంటే దేవుడైన ప్రభు ఆయనకు ఒక పర్ణశాల నివాస స్థలం ఏర్పాటు చేయాలి అంటే, లేక దేవుడి ప్రజలు దేవునితో కలిసి నివాసం చేయాలి అని అంటే, ఎందుకంటే ఇశ్రాయేలీలు ఈ ప్రత్యక్షుడు నిర్మించిన తర్వాత దేవుడు వారితో చెప్పాడు, మీరు నా గుడారం చుట్టూ మీ గుడారాలు వేసుకోండి అన్నాడు. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ గాడ్ డ్వెల్లింగ్ ఆర్ టెబర్నికలింగ్ అమంగ్ హిస్ పీపుల్, బట్ పీపుల్ ఆల్సో డ్వెల్ట్ విత్ గాడ్. దేవుడు వారితో నివాసం చేయడమే కాదు, ప్రజలు ఆయనతో నివాసం చేశారు. అరణ్యంలో మనకు తేటతెల్లం చేయబడుతున్న విషయం. 12 గోత్రాల వారు 4 గుంపులుగా, 3 గోత్రాలు ఒక దిక్కు, 3 గోత్రాలు ఇంకో దిక్కు, 3 గోత్రాలు ఇంకో దిక్కు, 3 గోత్రాలు ఇంకో దిక్కు. ఈ ప్రత్యక్ష గుడారానికి 4 దిక్కుల 4 మూళ్ళు 12 గోత్రాల వారు గుడారాలు వేసుకున్నారు. ఎట్లుందో చూడండి ఒక్కసారి పర్ణశాల. సరే, ఇప్పుడు ప్రాముఖ్యమైన సంగతి మనం గమనించాల్సింది ఏంటి అనంటే, ఈ పర్ణశాల పండుగ అనేది రావాలి అనంటే దేవుడికి ఒక ప్రత్యక్ష గుడారం ఆయన వారితో ఆయనతో నివాసం చేయాలంటే ఒక నిబంధన జరగాలి ముందు. అది లేకుండా కుదరదు. ఆ నిబంధన రక్తంతో జరుగుతుంది. అందుకే 24:8లో ఆ విషయాన్ని గురించి మనము చూచాము అని. ఈ నిబంధన గురించి ఇక్కడ చదివినప్పుడు 24వ అధ్యాయం 8వ వచనం నిబంధన రక్తము అన్నాడు. అసలు ఏంటి నిబంధన? ఒక నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన అనుకుంటే కాదు. ఏంటి నిబంధన అనేది, ఇందులో ఏం దాచబడింది, సత్యం ఏంటి మన జీవితాలకు అనేది ఇక్కడ మనం చూస్తాం. మనం హెబ్రీ పత్రిక వెళితే ఆ మొదటి పరిశుద్ధ స్థలం ప్రత్యక్ష రక్తంతో పవిత్రపరచబడింది. అందుకనే హెబ్రీ 9:22 మనం చూస్తే రక్తము చిందించబడకుండా పాపములకు క్షమాపణ కలగదు అనేది. కాబట్టి ఈ నిబంధన, రక్త నిబంధన పాప క్షమాపణ గురించి మనకు చూపిస్తూ ఉంది అని. కాబట్టి పాత నిబంధనలో ఏ వస్తువైనా, ఏ వ్యక్తి అయినా అటు నిబంధన రక్తం ద్వారా క్షమించబడ్డాడు, పరిశుద్ధపరచబడుతూ వచ్చాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పుడు నూతన నిబంధన ఎందుకన్నాడు అని అంటే, హెబ్రీ పత్రికలో పౌలు అపొస్తలుడు ఒక మాట అంటాడు. రండి దయచేసి హెబ్రీ పత్రిక. ఇలాగా పాత నిబంధనలో అర్పించిన అర్పణలు, బలులు ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదట. 9వ అధ్యాయము హెబ్రీలు రాసిన పత్రిక 8వ వచనం, ఆరాధకునికి 9వ వచనం. ఆ గుడారం ప్రస్తుత కాలంలో ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థాన్ని బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలు బలులు అర్పింపబడుచున్నవి. సంపూర్ణ సిద్ధి అనేది మనం చూస్తాం.
కాబట్టి మనం నూతన నిబంధన ఆరంభమైంది, నూతనమైంది, క్రొత్తది అన్నప్పుడు పాతది ఏమైందంట? అది హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. పాతది ఉడిగిపోయింది అనేది మనం చూస్తాం. పాతది ఉడిగిపోయింది అనేది మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధన కొట్టివేయడం కాదు కానీ నెరవేర్చబడింది. క్రొత్త నిబంధన ప్రభువైన క్రీస్తు రక్తంలో. అందుకనే హెబ్రీ 9వ అధ్యాయంలో 26వ వచనంలో యుగంలో సమాప్తి అయింది, ఆయన తను తాను అర్పణకు బలిగా అర్పించుకున్నందుకు పాప నివారణ చేశాడు వన్స్ ఫర్ ఆల్. అది ప్రస్తుత దినాలలో మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన, 2 నిబంధనలు నేను మీకు జ్ఞాపకం చేశా. అదే 3వ నిబంధన అని చెబితే మీరు ఏమంటారు నాకు తెలియదు. బైబిల్లో లేని సంగతులు అని చెబుతున్నారంటారేమో. హెబ్రీ పత్రిక రండి దయచేసి 8వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము రండి 8వ వచనం. అయితే ఆయన ఆక్షేపించే వారితో ఇలాగ చెబుతున్నాడు, ప్రభువిట్లను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయుదును. ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితో ఏ నిబంధన చేస్తాడంటండి? క్రొత్త నిబంధన. ఇప్పుడు మరి ఏమనాలి దీన్ని? 3వ నిబంధన అనొచ్చా? కానీ మనం అనడానికి సాహసించం. అంటే కానీ పాతదైన దాన్ని ఇప్పుడు క్రొత్తదిగా చేస్తున్నాడు. క్రొత్త నిబంధన అని అన్నప్పుడు పాత నిబంధనలో దైవజనుడు మోషే ద్వారా ఏమైతే నిబంధన నియమించాడో ఆ పశువుల యొక్కయు అర్పణల యొక్కయు ఆ రక్తం వల్ల నిబంధన ఇప్పుడు కాదిక. అందుకే ఒక మాట చెప్పాడు ఇక్కడ 9వ వచనం, అది నేను ఐగుప్తు దేశంలో ఉండి వీరి పితరులను వెలుపలికి రప్పించడగా వారిని చేయి పట్టుకుని తినడం వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. కనుక ఆ నిబంధన కాదు ఇది. మరి ఇప్పుడు చేయబోయే కొత్త నిబంధన ఏంటి అని అంటే మీరు చెప్పాలి. నాకు తెలుసు మీరేం చెప్తారు అంటే అదే మత్తయి సువార్తలు ఇందాక మీరు చెప్పారు కదా, నూతన నిబంధన అని మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనంలోను ఏదో చెప్పారు కదా, అదే అది కాదు. అందుకనే 8వ వచనం ఈ భాగం మీరు బాగా చదివితే ఈ నిబంధన ఎప్పుడు అనేది మనకు అర్థమవుతుంది. 8వ వచనం చివరిలో ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది. పౌలు అపొస్తలుడు హెబ్రీలైన వారికి పత్రిక రాసేటప్పుడు అప్పటికే ప్రభువైన క్రీస్తు వచ్చాడు, చనిపోయి సమాచారుడు తిరిగి లేచాడు, ఈ పౌలు కూడా నమ్ముకున్నాడు, సంఘం కట్టబడింది, అంతా జరిగిపోతుంది. ఇంకా ఒక కాలం వచ్చుచూ ఉన్నది అన్నప్పుడు అదే కాలం జరిగిపోలే, ఇంకా ఆ కాలం ఇంకా రాలే. కాబట్టి ఆ కాలం ఇంకా రావాల్సి ఉంది అని అది ఒకటి గుర్తుపెట్టుకోండి దయచేసి. రెండవది, ఈ నూతన నిబంధన, ఈ హెబ్రీ 8వ అధ్యాయంలో ఈ నూతన నిబంధన ఇది ఎవరితో అంటే ఇట్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ విత్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్, విత్ ది హౌస్ ఆఫ్ జూడా. ఇశ్రాయేలు యూదా ఇంటి వారితోనే ఈ నిబంధన, అంతే, ఇంకా వేరే వాళ్ళతో కాదు. ఆ మొదటి నిబంధన వారితోనే, వేరే వాళ్ళతో కాదు. ఈ నిబంధన హెబ్రీ 8వ అధ్యాయంలో వారితోనే, వేరే వాళ్ళతో కాదు. కాబట్టి ఒక కాలం వస్తూ ఉంది, ఆ కాలం ఇంకా రాలేదు ఒకటి. అందుకని ఇది ఈ మన బైబిల్లో ఉండే క్రొత్త నిబంధన కాదు, నూతన నిబంధన కాదు. అయితే ఇది ఇంకా ఒక కాలం రావాలి. ఆ కాలం వచ్చినప్పుడు ఆ నిబంధన కేవలం ఇశ్రాయేలు యూదా వారితోనే. అయితే ఈ కాలంలో ఉండే ఈ నూతన నిబంధన మత్తయి సువార్తలో ప్రభు రావడం, చనిపోయి సమాచారం సజీవుడై తిరిగి లేవడం,
రక్తం ద్వారా పాపాల క్షమాపణ, విమోచన, రక్షణ, నీతి తీసుకుని రావడం అనేది ఇది ఒక ఇశ్రాయేలుతోనే కాదు, ఇది ఎవరితో? అన్యులతో కూడా ఈ నిబంధన. కాబట్టి ఈ నిబంధన అన్యులకు, ఇశ్రాయేలుకు, అన్యులకు కూడా, అందరికీ. ఆ తేడాని మీరు గమనించాలి. అయితే చివరికి మనం వెళితే ఏప్రిల్ 8వ అధ్యాయానికి వెళితే ఆ నిబంధన కేవలం ఇశ్రాయేల్ ఇంటి వారితోనో యూదా ఇంటి వారితో మాత్రమే అన్నప్పుడు ఈ నూతన నిబంధన ఏంటో మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలో 12వ వచనం ఒకటి మనం చదువుదాం. ఏంటి ఆ నిబంధన యొక్క సారాంశం? వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆర్ ది వర్క్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ న్యూ కవనెంట్ ఏంటి అనేది 12వ వచనం చూస్తే, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములనికి ఎన్నడూ జ్ఞాపకం చేసి కొననని ప్రభు సెలవిచ్చున్నాను. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత 13, మొదటిది పాతదిగా చేసినాడు, ఏది పాతగిలి ఉడిగిపోనో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు బలులర్పించే అవకాశం వారికి లేదు, కానీ ఎందుకంటే మందిరాలు లేవు, వాళ్ళకు ఆలయాలు లేవు. అయితే ఆలయాలు ఉన్నప్పుడు అలాగ చేశారు, వాళ్ళు బలులర్పించారు. పస్కా పండుగ వాళ్ళు అలాగ చేశారు. సరే, ఇప్పుడు మనం ఇంకెక్కువ విషయాల్లోకి ముందుకు వెళ్తాం. అది పాతది ఉడిగిపోతుంది. ఒక రీతిగా యేసుప్రభు వారి లోకానికి వచ్చి చనిపోయి సమాజుడు సజీవుడు తిరిగి లేచినప్పుడు నూతన నిబంధన ఆరంభమైనప్పుడు ఆ పాతది దీంట్లో నెరవేర్చబడింది. అయితే ఆ పాతది ఇంకా ఉడిగిపోవడం ఇంకెప్పుడు అంటే కేవలం ఇశ్రాయేలు యూదా ఇంటి వారి విషయంలో ఉడిగిపోయేది ఎప్పుడు అంటే రాబో కాలంలో. ఆ నిబంధన నూతన నిబంధన వార్త చేసింది. ఆ నిబంధన ఏంటి అంటే, నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపలకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని సెలవిస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి ఈ దినం, ఈ అనుభవం ఎప్పుడు అనేది. వారి దోషాలు ఎప్పుడు, వారి పాపములు ఎప్పుడు, దేవుడు వారి దయ కలిగి వారిని జ్ఞాపకం చేసుకొని వారి పాప దోషాలు పరిహరించేది ఎప్పుడు అంటే, మీకు 6వ పండుగ మీకు గన గుర్తుంటే మీరు చెప్తారు. 6వ పండుగ ఏం పండుగ? ప్రాయశ్చిత్త దినపు పండుగ. జకరియా గ్రంథం ఆ దినాన ఆ ధ్యానం చేసేటప్పుడు నేను మీకు ఈ రెఫరెన్స్ కూడా చూపించాను. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించగా దావీదు సంతతి వారి కొను యెరూషలేము నివాసుల కొను ఊట ఒకటి తీయబడింది. అర్థమైంది కదా? కాబట్టి వారి అపవిత్రత, పాపమును అపవిత్రతను పరిహరించుటకే ఆ దినమున పౌలు చెప్పాడే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఒక కాలం వచ్చుతున్నదని. ఇక్కడ ప్రవక్త అయిన జకరియా విషయానికి వచ్చి రాష్ట్రమును. అయితే ఈ 13వ అధ్యాయం 1వ వచనానికి మనం రాకముందు 12వ అధ్యాయం ఉంది. ఆ 12వ అధ్యాయంలో మనకు తేటగా అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు వారి మీద 12వ అధ్యాయం 10వ వచనం, కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను యెరూషలేము నివాసుల మీద, ఇశ్రాయేలు మీద కుమ్మరించినప్పుడు వారు తాము పొడిచిన వారిని దృష్టి ఉంచి ఒకడు తన ఏ కుమారుని విషయం దుఃఖించాలంటే తన జ్యేష్ఠ పుత్రుని విషయం అప్పుడు ప్రలాపించడం, అతని విషయం దుఃఖించచ్చు ప్రలాపించరు. అర్థమవుతుందండి? ప్రాయశ్చిత్త దిన పండుగను మనం ధ్యానం చేసేటప్పుడు లేవీకాండం 23వ అధ్యాయం 25వ అధ్యాయం ఇతర ద్వితీయోపదేశ కాండంలో నిర్గకాండంలో చూసాం. ఆ దినమున ఎవడైనా సరే తన్ను తాను దుఃఖపరచుకోకపోతే వాడు ఏమవుతాడట? కొట్టివేయబడతాడు. కాబట్టి
వారు అలాగా చేస్తారని కూడా నేను చెప్పా. యూదుల ఆచారం గురించి నేను మీకు చెప్పా. 6వ పండుగ, ప్రాయశ్చిత్త దిన పండుగ. ఇప్పుడు ఇశ్రాయేలీలు చివరిలో ఏం చేయబోతున్నారు అని అంటే ఇదే చేయబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు వీప్ అండ్ లెమెంట్ ఓవర్ దేర్ సిన్స్. ఈరోజు ఈ పండుగను, ప్రాయశ్చిత్త దిన పండుగను ఆచరించేటప్పుడు ఇశ్రాయేల్ యూదులు వారు ఏడుస్తారు, ప్రలాపిస్తారు. సంవత్సరం అంతటి పాపాల గురించి పశ్చాత్తాపడతారు, ఒప్పుకుంటారు. అప్పుడు క్షమించబడ్డారని నమ్ముతారు. అది ఈరోజు కూడా వారి ఆచారం. అది అందుకనే ఇక్కడ మనం చూస్తాం 12వ అధ్యాయము 13వ అధ్యాయం జకర్యా గ్రంథంలో ప్రాయశ్చిత్త దినం పండుగను మనం చూస్తాం. అది నూతన నిబంధన. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఏమవుతారని చెప్పుకున్నాం మనం, చెప్పండి, రక్షించబడతారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు దయచేసి ఒకవేళ చాలా దూరం వెళ్తున్నామని అనిపిస్తుంది నాకైతే. ఒకటి, నిర్గమకాండం 24వ అధ్యాయం మనకు చూపించేది ఇది. ఆ తర్వాత వెంటనే 25వ అధ్యాయం నేను వారిలో నివాసం చేస్తానన్నాడు. అంటే అర్థమేమిటి? దేవుడు ఇలాంటి ఆత్మను వారి మీద కుమ్మరించినప్పుడు వారంతా పశ్చాత్తాపడి వారి పాపదోషంలో ఒప్పుకొని పరిహరించబడి ఓట కూడా తీయబడినప్పుడు, ఇశ్రాయేలు అందరూ రక్షించబడినప్పుడు ప్రభువైన దేవుడు వారి మధ్యలో నివాసం చేయబోతున్నాడు. ఆయన వారితో కూడా నివాసము చేయబోతున్నాడు. కాబట్టి ఈ 6వ పండుగ వెంటనే 7వ పండుగ. అనేది మనం చూస్తాం. 10వ దినమున ప్రాయశ్చిత్త దిన పండుగ 7వ నెలలో, 15వ దినం పర్ణశాల పండుగ. అయితే ఈ 5 దినాలు ఏంటి అని అంటే వారు పర్ణశాల కొరకై ప్రిపేర్ కావడానికి, వస్తువులు ఎన్ని సమకూర్చుని సిద్ధం కావడానికి కొరకైన దినాలు అవి. బట్ ఆ పండుగ అనుసరించే పండుగ వెంటనే ఏంటి అంటే పర్ణశాల పండుగ అని మనం చూసాం. సరే, నేను ఆ విషయాన్ని గురించి చెప్పాను. 24వ అధ్యాయంలో ది డే ఆఫ్ అటోన్మెంట్ని చూస్తాం, నిర్గమకాండం 8వ వచనంలో. 25వ అధ్యాయంలో we see the day of tabernacles, the feast of the tabernacles మనం చూస్తాం. ఇందాక ఈ పర్ణశాల పండుగ ఎప్పుడు ఆచరించాలని మీకు చెప్పినప్పుడు 3 సందర్భాలు నేను మీకు జ్ఞాపం చేసినప్పుడు, వారు చెరలో నుంచి, ఐగుప్తు చెరలో నుంచి వచ్చినప్పుడు, బబులోను చెరలో నుంచి వచ్చినప్పుడు, 37వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం, ప్రపంచంలో వారు చెదిరిన సమాధులు, ఆ దేశాలు, ఆ చెరలో నుంచి దేవుడు యూదులను రప్పించినప్పుడు ఎప్పుడూ ఈ పర్ణశాల పండుగ ఆచరిస్తారు. కాబట్టి ప్రభు వారితో 1000 ఏండ్లు నిశ్చితం, వారు ఆయనతో కూడా నివాసం చేయడం, కాపురం చేయడం అనేది మనము చూస్తాం. అయితే ఇప్పుడు లేవి కాండం ఇంకా ఒకవేళ అధికమైన సంగతులు కాకుండా మనం లాస్ట్ లెసన్ ఆఫ్ దిస్ స్టడీ కనుక ఇక ముగించిపోతాను. మరి మీరు అర్థం చేసుకోవాలి, ఈ విషయాల గురించి ధ్యానం చేసుకుంటూ భవిష్యత్ దినాలలో కనుక దయచేసి గమనించండి. నేను ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మీకు జ్ఞాపం చేసి ఈ పాఠము అంతేకాదు ఈ పండుగల గురించి ధ్యానం మనం ముగించేస్తాం. రండి దయచేసి లేవి కాండం 23వ అధ్యాయం. ముప్పై 39వ వచనం. లేవి కాండం 23వ అధ్యాయము 39వ వచనము దయచేసి గమనించండి. 39వ వచనం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలను. మొదటి దినం విశ్రాంతి దినం, 8వ దినం విశ్రాంతి దినం. ఇక ఆ పండుగ ఏంటో కాదు, పర్ణశాల పండుగ. అయితే ప్రభువైన దేవుడు ఈ మాట చెప్పేటప్పుడు ఇక్కడ వాడాడు 39వ వచనంలో, 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా అన్నాడు.
భూమి పంటను కూర్చుకోవడం. ఈ ప్రాముఖ్యమైన తలంపుతో నేను ముగించేస్తాను. ఇక భూమి పంటను కూర్చుకున్నప్పుడు అని అన్నాడు. మీరు మరికొన్ని సందర్భాలుగా నా చదివితే నిర్గమకాండం 24వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో కానీ, ఆ తర్వాత మరి 34వ అధ్యాయంలో నిర్గమకాండంలో కానీ ఇంతకుముందు ఆ వాక్యాలు చూచాం మనం. అలాగే ద్వితీయోపదేశకాండంలో కానీ మనం గమనిస్తే వారు భూమి పంటను కూర్చుకొనగా అని అన్నప్పుడు ఇది ఇశ్రాయేల్ దేశంలో వారి పొలాలలో ఇక చివరి పంట. ఆ తర్వాత ఇక ఏం పంట ఉండదు, ఇంకేం పంట ఉండదు. నేను ఆరంభించినప్పుడు ప్రథమ ఫలముల పంటను గూర్చి, ప్రథమ ఫలంలో మొదటి ఫలం, తర్వాత ప్రథమ ఫలముల పంట అనే విషయాన్ని నేను ఇంతకుముందు వాక్యం ధ్యానం చేసినప్పుడు ఆ పండుగల్లో ఇశ్రాయేలీయుల పొలములలో పంట అనేది ఏదో అంతా కొన్ని దినాలలో, వారమో నెలలో వచ్చేది కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నా, దాంతో నేను ముగించేస్తాను. ప్రథమ ఫలములో మొదటి ఫలములు ఎప్పుడు వస్తాయి అని అంటే, మనం ఆ మొదటి 4 పండుగల్లో ఇది 3వ పండుగ. పస్కా పండుగకు ఈ పండుగకు ఎన్ని దినాలు ఉన్నాయి మీకు చెప్పాను నేను. మరి మీరు గుర్తుంచుకోవాలి, లేకపోతే మళ్ళీ వాటిని వినండి. పస్కా పండుగ ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని మనకు చూపిస్తూ ఉంటే, ఈ ప్రథమ ఫలంలో మొదటి ఫలంలో పండుగ ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని చూపిస్తుంది. అంటే పస్కా పండుగ నుంచి 50వ దినం. కంటే ఇంకా ఒక 3 దినాలు ఎక్కువే, 53 దినాలని చెప్పాలి. పస్కా పండుగ ఎప్పుడు ఆరంభమైంది? నిసారణ మొదటి మాసంలో 30 దినాలు పోతే, నెలకు 30 దినాలు పోతే, ఇక చివరి 23-24 దినాలు యూదుల క్యాలెండర్లో 2వ నెలలో. సరే, ఈ ప్రథమ ఫలంలో మొదటి ఫలములు నేడు కూడా ఇశ్రాయేల్ పొలాలలో వచ్చే ఫలం ఏంటి అంటే, పంట ఏంటి అంటే బార్లీ. ఆ పంటను వారు ముందుగా కూర్చుకుంటారు. అది వారి పొలాలలో వచ్చే పంటలో మొదటి పంట బార్లీ. అందుకని నేను ఆ విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ప్రథమ ఫలంలో మొదటి ఫలం అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారని నేను మీకు జ్ఞాపం చేశాను. తర్వాత అక్కడ నుంచి మనం పోతే 50 దినాలకు మనం పోతే, అంటే 50 దినాలు కాదు, ఇప్పుడు 40 దినాలకు పోతే, అంటే క్రీస్తు పునరుత్థానమైన తర్వాత నుంచి మనం 40 దినాలు తర్వాత 50 దినం మనం పోతే, ఆ 50వ దినమున పెంతెకోస్తు పండుగను వారు ఆచరించారు. మీరు క్షమించండి, పస్కా పండుగ నుంచి ఈ ప్రథమ ఫలముల పండుగకు 50 దినాలు కాదు, మనం జారాం కొంచెం. పస్కా పండుగ యేసుప్రభువు వారి మరణ భూస్థాపన మరణాన్ని జ్ఞాపం చేస్తుంటే, ప్రథమ ఫలంలో మొదటి ఫలంలో పండుగ ఎప్పుడు? 3వ దినమే కదా. ప్రభు చనిపోయి సమాచారుడు సజీవుడై తిరిగి లేచాడు 3వ దినమే. ఆ దినమున పస్కా పండుగ నుంచి 3 దినాలకే ఈ పండుగ ప్రథమ ఫలంలో మొదటి ఫలంలో పండుగ. అయితే ఈ మొదటి ఫలంలో పండుగ నుంచి అదేంటో చెప్పాను, బార్లేని. అక్కడి నుంచి దాదాపు 50 దినాలకు మనం వస్తే, లేచి 40 దినాలు భూమి మీద ఉన్నాడు. పరమును ఆరోహణ 10 దినాలకు పరిశుద్ధాత్మను పంపించాడు. అప్పుడు సంఘం జన్మించింది. అది 50వ దినం.
దాన్ని కూడా ప్రథమ ఫలములే అంటారు. ఆ ప్రథమ ఫలములు ఏంటి అంటే సంఘము అని చెప్పాలి. దయచేసి ఆ విషయం గుర్తుంచుకోవాల్సిన మీకు మనం చేస్తున్నాను. కానీ ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇప్పుడు బోర్ల పండగకు రావాలి. సరే, ఆడికి వస్తాం. అయితే ఇప్పుడు దీన్ని ఏమంటాము? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన అనేకులైన వారు రక్షించబడుతుంటే ఇప్పుడు ఈ ఫలాలను మనం చూస్తాం. సంఘం ఇది దీర్ఘకాలపు మరి పంట కాలంగా మనకు అర్థమవుతుంది. అందుకని ఈ పంటకు ఒక పేరు పెడితే మంచిది. యేసయ్య యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో తన మరణాన్ని గురించి మాట్లాడేటప్పుడు గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే అది ఒంటరిగా నుండి సస్తే విస్తారంగా ఫలిస్తుంది. అందుకని ఈ దినాల సంఘకాలం ఈ విశ్వాసులు ఈ సంఘాన్ని గురించి ఏం చెప్పాలంటే దిస్ ఈజ్ ది హార్వెస్ట్ ఆఫ్ వీట్, అంటే గోధుమల కోత లేక పంట కాలం. ఇది జరుగుతోంది అని. ఇది రెండవ పంట ఇశ్రాయేలులకు. మొదటిది బార్లీ, ఆ తర్వాత రెండవది గోధుమలు పంట కాలము వారికి. ఇప్పుడు 39వ వచనంలో ఆ దిన మీరు భూమి పంటను కూర్చుకొనగా అంటే ఇంకేం పంట? ఇప్పుడు భూమి పంట ఆ దినం అంటే ఏ దినం అండి? 7వ మాసానికి వెళ్ళింది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన రెండు అవన్నీ ఆ 3వ మాసం వరకు మనం చూస్తాం. తర్వాత మనం చూస్తాం ది లాంగ్ హార్వెస్ట్ సీజన్ అని చెప్పుకున్నాం ఇందాకనే. అయితే ఇంకా భూమి పంటను కూర్చుకునేది ఏంటి? ఎప్పుడు అది అంటే 7వ మాసంలో. ఎప్పుడు అది అంటే 15వ దినం ముందుగా. అది లాస్ట్ హార్వెస్ట్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పొలాలలో చివరి ఫలముల పంటది. అదేమిటి అని మనం చెప్పుకుంటే 7వ మాసంలో ఇశ్రాయేలీల పొలాలలో పండే పంటలు ఏంటి అంటే ది హార్వెస్ట్ ఆఫ్ ఫ్రూట్స్, ఫల సంగ్రహపు పండుగ, ఫలముల పండుగ. ఫలములు అంటే అర్థమవుతుంది కదా, ధాన్యానికి ఫలం అని అన్నం. పంట అంటాం కానీ ఫలం అంటే ఏమంటాం? మ్యాంగోసో అరటి పండ్లో ఇలాంటివి ఫలాలు అంటాం. కాబట్టి ఇశ్రాయేలీలకు చివరిలో వచ్చేది ఏంటి అంటే ఆ 7వ మాసంలో వచ్చే ఆ పంట ఏంటి అంటే ఫలముల పండుగ. అది భూమి పంటను కూర్చో. ఇశ్రాయేల్ దేశంలో ప్రాముఖ్యమైన ఫలాలు మనకు తెలుసు. ద్రాక్ష, రెండవది అంజూరాలు, మూడవది దానిమ్మలు, అర్థమైందా? నాలుగవది ఒలివ. ఇలాంటి ఫలాలన్నీ సీజన్ వారికి ఏంటి అంటే 7వ మాసంలో వస్తుంది. ఈ ప్రకారం మనం గమనిస్తే ఈ ఫలాల సీజన్ మనం 7వ మాసంలో మనం చూస్తాం. అయితే 3 పంటలు చూసినప్పుడు మొదటి ప్రథమ ఫలంలో మొదటి ఫలమైనటువంటి బార్లీ యేసయ్యకు సాదృశ్యమైతే, ఆ తర్వాత 50 దినాల నుంచి లాంగెస్ట్ టైమ్ ఆఫ్ హార్వెస్ట్, వీట్ హార్వెస్ట్ అనేది మనం చెప్పుకుంటే అది సంఘానికి విశ్వాసులకు గుర్తయితే ఆ పంటకాలం ఇప్పుడు. ఆ తర్వాత మరొక పంటకాలం ఉంది, అది ఇప్పుడు మూడవది. ఈ పంటకాలం ఎవరు? అది కేవలం విశ్వాసం అంటే అన్యులనే కాదు, ఇశ్రాయేల్ కూడా ఈరోజు రక్షించబడే వాళ్ళు ఉన్నారు, వారు కూడా గోధుమలే. ఇప్పుడు చివరి పంట ఏంటంటే ది హార్వెస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నారు, ఫలముల పంట అనేది. ఆ ఫలాల గురించి ఏంటి నేను మీకు చెప్పాను అని. ఇప్పుడు ఈ మాట చెప్పేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, బైబిల్లో ఇది ఇక చివరి పర్ణశాల పండుగ, చివరి పండుగను ఆచరించక ముందు ఇది మనం చూస్తాం. ఇది ఇశ్రాయేలీలను మనకు చూపిస్తుందని చెప్పుకున్నాం. అవును, ఇశ్రాయేల్ను గురించి హోషేయలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇలాంటి ఫలముల వలె మీ పితరులు నాకు దొరికారు అన్నాడు దేవుడు.
కానీ బైబిల్లో ద్రాక్షలు కానీ, అంజూరాలు కానీ, ఒలివ కానీ, దానిమ్మలు కానీ ఇశ్రాయేలీయులను సూచిస్తుంది. బార్లీ ప్రభువును, వీట్ గోధుమలు వచ్చేసి ఇశ్రాయేలును, విశ్వాసులను అన్నిలోంచి రక్షించబడిన వారు ఈ దినాల్లో. ఆ తర్వాత మనకు ఆ ఫలాలు ఏం చూపిస్తున్నాయి అని అంటే ముఖ్యంగా ఇశ్రాయేలును చూపిస్తుంది. కాబట్టి వారు పౌలు అపొస్తలుడు రోమీయులు రాసేటప్పుడు ఒక మాట అన్నాడు, ఏమని? 9వ అధ్యాయం, అన్ని జనుల ప్రవేశం సంపూర్ణమైనప్పుడు ఇశ్రాయేలు అందరూ రక్షింపబడతారు. గోధుమల కోత కాలం అయిపోయిన తర్వాత ఫలముల పంట కాలం వస్తుందన్నమాట. అది మనము చూస్తాం. సరే, మరి టైం అయిపోతుంది. అయినా కూడా మరి ఆ చిన్న సందర్భం కూడా జ్ఞాపం చేయడం మంచిదేమో. మరి ఎట్లా 24వ తారీఖు వస్తుంది అనుకుంటా, గురువారం, అంతేనా? 25 శుక్రవారం. సరే, ఇక్కడ ఆపుదాం. ప్రవచితం అయితే మళ్ళీ 24వ తారీఖు గురువారం ఉంది కాబట్టి మనం చూద్దాం. ఇక్కడే ముగించేద్దాం. ఇప్పుడు 7వ మాసంలో 7వ పండుగ, చివరి పండుగ, పర్ణశాల పండుగ ఇశ్రాయేలు ఆచరించకముందు వారు సమకూర్చుకునేది భూమి పంట. చివరి పంట ఏంటి అంటే ఫలముల పంట అని. ఆ ఫలాలు ఇశ్రాయేలుని చూపిస్తుంది అని. కాబట్టి ప్రభువుని చెప్పాను ఒకటి. రెండవది ఇశ్రాయేలు నుంచి అన్ని నుంచి రక్షించబడి సంఘ కాలంలో విశ్వాసులకు చెప్పారు గోధుమలు. మూడవది ఇశ్రాయేల్ అందరూ రక్షించబడబోద్ది అని మనం చూస్తాం. కాబట్టి ఒక కాలం వచ్చుతూ ఉన్నది. అప్పుడు క్రొత్త నిబంధన, ఆ రోజు ఇశ్రాయేల్ ఆత్మను కుమ్మరించినప్పుడు, వారు పశ్చాత్తాపడినప్పుడు వారందరూ సమకూర్చబడే పంట. దేవుని స్తోత్రం. ఆ పంట అంతా సమకూర్చబడినప్పుడు ఇశ్రాయేలీయులు తాము చెదిరిపోయిన దేశంలోంచి వారందరూ సమకూర్చబడినప్పుడు పర్ణశాల పండుగ జరుగుతుంది. కనుక ఇప్పుడు నేను అక్కడ ఆపి ఇంకా ప్రవచితమైతే తర్వాత మనం వద్దాం. ఈ సంగతులు మీరు ధ్యానం చేస్తుండండి, చదవండి. వారంలో ఈ ముగింపు మనం పోతాం కాబట్టి కొంత మనం దీని గురించి ఏమైతే చెప్పుకుంటూ వచ్చామో దాని ప్రిపరేషన్ కూడా మనకు ఎంతో అవసరమే. ప్రభు మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.